హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక కిరణ్ బ్లాగ్స్. మీరు ఇన్ని రోజులు ఏమైపోయాను లాంగ్ వీడియోస్ పెట్టలేదని అనుకుంటున్నారు కదా. ఇప్పటి నుంచి మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టడానికి రెడీగా ఉన్నాను. సో ఇప్పుడు మీకు నేను చూపించబోయేది ఫెరీస్. ఇక్కడ ఇవి కూడా అంటే బోట్లానే ఉంటుంది అనమాట. మన గోదావరి ఒడ్డున బోట్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి చూడడానికి. కానీ ఇవి కూడా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా యూజ్ చేస్తారు సిడ్నీలో. సో అది ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూద్దాము. సో నేను ట్యాప్ చేయడానికి నా దగ్గర ఆల్రెడీ ఈ కార్డ్ ఉంది. సో ఆ కార్డ్ పెట్టి నేను లోపలికి వెళ్తున్నాను, మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో బోట్ ఆల్రెడీ వచ్చేసింది, ఇక్కడ వెయిట్ చేస్తుంది. మేము బోర్డ్ అవ్వాలి, వెళ్ళి ఒక్కసారి ట్యాప్ చేసేసి వెళ్దాం. సో ఇక్కడే మనం ట్యాప్ చేయాల్సింది, ఇది పెట్టేసి ట్యాప్ చేసేస్తే మనం టికెట్ తీసేసుకున్నట్టు. సో ఇప్పుడు మనం వెళ్దాం. ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకోండి మనం ఇప్పుడు వెళ్ళేది సర్కులర్కి, అదే ఉంది అక్కడ చూసారా సర్కులర్కి అని. సో అందరూ లైన్గా ఎక్కుతున్నారు. ఇప్పుడే వచ్చింది, ఇంకొక 4-5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది. మీకు లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో ఇలా ప్రామ్స్ ఎక్కడానికి కూడా మంచిగా ఇలా పెడతారు అనమాట, ఈజీగా ఉండడం కోసము. పెద్దవాళ్ళకి కానీ ప్రామ్స్ వెళ్ళడం కోసం కానీ ఇలా ఉంటుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట, మేము ఫెరీలోనే ఉన్నాము. ఫెరీలో వెళ్తుంటే మొత్తం అంతా గ్రీనరీ ఉన్నట్టే ఉంటుంది, చుట్టూ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో. మేము ఇప్పుడే వచ్చి కూర్చున్నాము, సో మీకు మొత్తం ఒకసారి ఫెరీ అంతా ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు నేను ఫెరీ బయట ఉన్నాను. ఇక్కడ చూడడానికి ఇలా బయట కూర్చోడానికి కూడా ఉంటది అనమాట. చూడాలి వెనకాల కూడా అంతా కూర్చోడానికి ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే కనుక ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి అందరూ ఇక్కడ కూర్చోడానికి ఉంది, కానీ వింటర్ లో మాత్రం అసలు బయట కూర్చోలేము, అంతా చాలా చల్లగా ఉంటుంది. చూసారా ఇక్కడ అంతా వెనకాల బోట్ అంతా కూడా వెళ్ళడానికి మనకి అంత క్లియర్ గా కనిపిస్తుంది. మన చుట్టూ అంతా గ్రీనరీగా ఉంటది అనమాట, ఎక్కడ తిరిగినా కూడా అంత గ్రీనరీగా ఉంటుంది. అండ్ అసలు నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఏదైనా వీకెండ్ అప్పుడు వెళ్ళాలి అంటే ఇది చాలా మంచి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఇది చాలా లాంగ్ తీసుకుంటుంది సిటీకి వెళ్ళడానికి. సర్కులర్కి అంటే సిటీ అనమాట. సో ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours తీసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే డిపెండ్స్ ఆన్ ఇక్కడ ఉన్న వేవ్స్ బట్టి అలాంటివి కూడా టైం డిలే అవుతుంది అనమాట. సో నార్మల్ డైలీ వర్క్ కాకుండా ట్రాన్స్పోర్టేషన్, బట్ ఇలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మనం అక్కడిక్కడ ఎక్కాము స్టాప్, మనది చాలా స్పీడ్ గా వెళ్తుంది. మీకు మాత్రం చాలా స్లో అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇది ఒక రివర్ అనమాట. ఇది ఒక రివర్, దీన్ని ఓషన్ వరకు ఇదే ఉంటుంది అనమాట. సో వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో అక్కడ స్టాప్స్ మాత్రమే ఉంటాయి, అన్ని చోట్ల అలా తీసుకొని వెళ్ళాలన్నమాట. సో చూడండి మొత్తం అంతా కూడా గ్రీనరీగా ఉంటుంది. కానీ వాటర్ వర్షం వచ్చినప్పుడు మాత్రము ఈ ఫెరీస్ అన్ని కూడా ఆపేస్తారు. మీరు అక్కడక్కడ మీకు ఈ లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లెవెల్స్ కనుక మనం ఏం కనిపించట్లేదు అంటే మాత్రం వాటర్ ఈ ఫెరీస్ అన్ని కూడా స్టాప్ చేసేస్తారు. అనుకోండి ఇక్కడ కూడా ఒకటి. సో ఇవన్నీ వాళ్ళకి హై వాటర్ వచ్చినప్పుడు ఎంత ఫ్లడ్ లెవెల్ ఉంది, ఎంత వాటర్ లెవెల్ ఉంది అని తెలుసుకోవడం కోసం. సో ఆ లెవెల్ వన్స్ అవి వాటర్ వర్షం వల్ల క్రాస్ అయిపోతే మాత్రము అలాంటి అప్పుడు ఇలాంటి ఫెరీస్ అన్ని కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంప్లీట్ గా ఆపేస్తూ ఉంటారు. సో బయట కూర్చోడానికి కూడా అంత ఇలా ఉంటది అనమాట. చూసారా ఇక్కడ అంతా కూడా కూర్చోడానికి ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు సన్నీ ఉంది కాబట్టి ఎక్కువ మంది కూర్చోలేరు, కానీ నార్మల్ గా అయితే మాత్రము చాలా మంది ఇక్కడ కూర్చోడానికి చాలా ఇష్టపడతారు. ఇంకా ఇటు సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ద బోట్, ఇదేం మన లోపల వెళ్ళడానికి అనమాట. సో అదర్ సైడ్ ఆఫ్ ద బోట్ కూడా చూద్దాం ఒక్కసారి ఎలా ఉంటుందో. సో అదర్ సైడ్ ఇంకో సైడ్ నుంచి ఇక్కడ వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనకు అనౌన్స్మెంట్స్ అన్ని వినిపిస్తుంటాయి అనమాట, బయట వాళ్ళకి కూడా ఇక్కడ మైక్ అనౌన్స్ చేయడానికి పెట్టారు. సో ఇది ఇంకో సైడ్ ఆఫ్ ద బోట్ అనమాట. నేను వచ్చింది ఇప్పుడు. ఈవెన్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి, అదిగోండి ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. మనకి ఇంకా సేఫ్టీకరంగా కూడా మనం ఎలాంటివి ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా సేఫ్టీగా ఉంటుంది. అండ్ ఇది కూడా ఎక్కువ స్పీడ్ గా కూడా తీసుకెళ్లరు, వాళ్ళకి తెలుస్తుంది ఎంత స్పీడ్ లో ఎక్కడ ఎలా తీసుకొని వెళ్ళాలి అని చెప్పి. సో ఇది డైరెక్ట్ గా సిటీకి వెళ్తుంది కాబట్టి మీకు క్లియర్ గా నేను సిటీలో ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం లోపల ఎలా ఉండబోతుందో చూద్దాము. ఏసీ బాగా చల్లగా ఉంది కదా, ఏసీ ఆన్ చేశారు, లోపల అంతా చాలా చల్లగా ఉంది. చూసారా ఇక్కడ అంతా కూడా
ఇక్కడ అంతా కూడా ఇలా ఉంటుంది సిట్టింగ్ ఏరియా అంతా చాలా సైలెంట్ గా ఉంది. సో చాలా మంది ఇది ఇంకా ఒక చాలా చిన్న ఫెరీ యాక్చువల్లీ 2 లెవెల్స్ ఫెరీ కూడా ఉంటుంది. ఇది మాత్రం ఓన్లీ 1 లెవెల్ ఫెరీ. అండ్ ఇక్కడ మనం స్టాప్స్ కూడా మనం క్లియర్ గా చూస్తే ఎన్ని మినిట్స్ లో మనకి నెక్స్ట్ స్టాప్ వస్తుంది అని చెప్పి. సో మేము వెళ్ళడానికి ఇంకొక గంట అయినా ఈజీగా పడుతుంది. లాస్ట్ స్టాప్ మాది. సో ఇదంతా ఇలా కూర్చోడానికి ఈజీగా ఉంటుంది. సో మధ్యలో చాలా వేరే వేరే సిటీ వేరే ప్లేసెస్ చాలా టచ్ అవుతాయి, కానీ అక్కడ అన్ని స్టాప్స్ ఉండవు అనమాట. బట్ ఏవైనా మేజర్ స్టాప్స్ ఉన్నాయి అంటే ఓన్లీ వాటికే ఆపుతారు. సో ఇంకొక స్టాప్ వస్తుంది, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది ఎలా ఆపరేట్ చేస్తారు అని చెప్పి. మనకి ఏరోప్లేన్లో ఉన్నప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఇక్కడ కూడా అన్నీ అలానే ఉంటాయి అనమాట. సేఫ్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది మనకి. సో ఎలా యూజ్ చేయాలి, ఇన్ కేస్ ఏమైనా అవుతే ఎక్కడ రావాలి అనేది కూడా అన్ని క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేసి ఉంచుతారు. సో ఇంకో స్టాప్ వచ్చింది, నెక్స్ట్ స్టాప్ అది ఇక్కడ ఉంది, అందుకే స్లో డౌన్ అయిపోయింది చాలా స్లోగా. సో వాళ్ళు కరెక్ట్గా దాని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనకి ఆపుతారనమాట. అందుకే స్లోగా మెల్లగా తీసుకొని వెళ్తున్నారు పీవు వాళ్ళు. చూస్తున్నారా ఎలా దగ్గరికి మెల్లగా తీసుకొని వచ్చి పెడుతున్నారు. అక్కడ కూడా ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు కరెక్ట్గా అక్కడ పెట్టేసి మనకి ఆపుతారనమాట. అండ్ బోర్డ్ అవ్వడం కోసము వాళ్ళు కూడా ఇలా తాడేసి అంత మన ఊర్లలో మనం ఎలా చూస్తామో బోట్లను తాడేసి ఆపడము, అదే అనమాట వీళ్ళు కూడా చేసేది. ఇలా ఒక తాడుని చుట్టేస్తారు, చుట్టి ఈ బోట్ని ఆపేస్తారనమాట వెళ్ళకుండా. అండ్ ఇప్పుడు వాళ్ళు స్టాండ్ని అలా కిందికి క్రూ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా స్టాండ్ పెడతారు. సో మనము ఈ బోట్లోకి ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకని ప్యాసింజర్స్కి ఇది చాలా ఈజీ అండ్ కన్వీనియంట్, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి కానీ లేదా చిన్నపిల్లలు ఇలా ప్రామ్ ఎక్కుతున్నప్పుడు కానీ అలా వస్తున్నప్పుడు కూడా ఈ ఫెరీ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఇలా పెట్టేసి ఉంచేస్తారు. సో వచ్చి ప్యాసింజర్స్ ఎక్కే వాళ్ళందరూ కూడా ఎక్కడానికి రెడీగా ఉంటారు. అందరూ ప్యాసింజర్స్ అయిపోయిన తర్వాత టైం అయిపోయింది అన్నప్పుడు దాన్ని స్టాండ్ ఎక్కే స్టాండ్ ఉంటుంది కదా, అది తీసేస్తారు అనమాట. అలా తీసేసి ఇంకా ఆ కట్టిన తాడు కూడా తీసేసి అప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తారనమాట బోట్ని. చూసారా తాడు తీసేసి ఈ బోట్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. బాగా టైం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫెరీస్ ఎక్కాలి, ఎందుకంటే నార్మల్గా ఆఫీస్కి వెళ్ళడానికి వాటికి మాత్రం ఫెరీస్ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది వెళ్ళడానికి. అండ్ ఎక్కువ మామూలు ట్రైన్స్లో కానీ బస్సెస్లో కానీ వెళ్ళే దాని మీద ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో ఎంతసేపు ఎంతున్నా ఇది ఒక జాలీ రైడ్ కోసం కానీ లేదా మంచి ఎక్స్పీరియన్స్ కోసం కానీ మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం జనరల్గా. సో ఇప్పుడు నేను చెప్పాను కదా స్టాప్ నుంచి వెళ్ళిపోతుంది. ఒక ఫెరీ స్టాప్స్ ఇలా ఉంటాయి. ఇది రైడర్ మేర్ అని ఇంకొక స్టాప్ అనమాట. సో అందరినీ ప్యాసింజర్స్ ఎక్కించుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ స్టాప్కి. సరే లోపల ఎలా ఉంటుందో మనం ఒకసారి చూసేద్దాం మళ్ళీ. సో లోపల అంటే ఇంత క్లియర్గా కూడా కనిపిస్తూ ఉంటుంది, ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా చాలా స్పీడ్ గా వెళ్తుంది, మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలా స్పీడ్ గా వెళ్తుంది బోట్ అయితే. ఇలా మధ్యలో చాలా పెద్ద బిల్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకి. వేరే ప్లేస్ వచ్చినప్పుడు స్టాప్ మధ్యలో ఇలా పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా ఎంత స్పీడ్ గా వెళ్తుందో అసలు బోట్. ఇక్కడ మనం కొంచెం సిటీ దగ్గరగా ఇక్కడ నుంచి ఇక్కడైతే ట్రైన్ వెళ్తుంది, ఇంకోటి పైన ఇదిగోండి ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది. ట్రైన్ ట్రాక్ ఉన్న పైన బ్రిడ్జ్ మీద ట్రాక్ ఉంది. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. పైన ఏరోప్లేన్ కూడా మన కోసం అన్ని ఒకటేసారి కనిపిస్తున్నాయి. సో ఇంకా మనం సిటీకి దగ్గర అయ్యే కొద్దీ కొంచెం ఎక్కువ స్పీడ్ గా వెళ్తూ ఉంటారు అనమాట మధ్యలో అంతా కూడా. సో మధ్యలో వేరే ప్లేసెస్ లో అంతా కూడా ఇలా బిల్డింగ్స్ మనకి చాలా పెద్ద బిల్డింగ్స్ కానీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకు తెలియదు కానీ మనం చాలా దూరమే వచ్చేసాము యాక్చువల్గా. మేము ఉన్న ప్లేస్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళే సిటీకి దగ్గర 25 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో బ్రిడ్జ్ నుంచి మనకి కింద నుంచి చూడాలంటే ఇలాంటి ఫెరీస్లో వెళ్తున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారా ఈ వ్యూ చాలా బాగుంటుంది యాక్చువల్గా. అదిగోండి ఇందాక ఈ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ వెళ్ళింది.
ఆ ట్రాక్ ఉంది అనుకుంటాను ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది. స్లో అయింది అని అన్నప్పుడు ఇంకా నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నామని అన్నమాట. స్టాప్ వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తుంటారు ఈజీగా. అంటే ఈ ఫిషింగ్ కూడా ఇక్కడ నార్మల్ ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు అనమాట. దీనికి కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత మనం ఫిషింగ్ చేయగలుగుతాము. ఇంకో స్టాప్ వచ్చిందని చెప్పాయి కదా, ఇప్పుడు ఇది ఒక మెడో బ్యాంక్ అని ఇంకో స్టాప్. సో ప్యాసింజర్స్ అందరూ మళ్ళీ ఎక్కుతున్నారు. ఇక్కడ ఉంటే ఫిషింగ్ చేస్తుంటే మీకు చూపిస్తున్నాను ఎలా చేస్తున్నారు. సో అటువంటి అన్ని ఒక సాటర్డే సండే అలా వచ్చి ఫిషింగ్ చేస్తుంటారు అందరూ కూడా. సో బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఇలా బయటికి వెళ్ళిపోతుంటారు. సో మళ్ళీ ట్యాప్ చేసుకొని మనం వెళ్ళాలి. బయట నుంచి ఇలాంటి మంచి మంచి వ్యూస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని, అపార్ట్మెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఎవరి వాళ్ళు బోట్ పార్కింగ్ చేస్తున్న ప్లేస్ అనమాట. సో అది కూడా అన్ని పార్క్ చేసుకొని ఉన్నాయి. కొన్ని ఏమో పార్టీ బోట్స్ ఉంటాయి, కొన్ని బోట్ నార్మల్ బోటింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక్కడ అంతా కూడా అలా ఉంటుంది. సరే ఇక్కడ 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 పార్టీ బోట్ జరుగుతుంది. సో అలా కొంతమంది అలా హైర్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ అంతా కూడా మన చాలా చిన్న చిన్న బోట్స్ చూడొచ్చు. అవన్నీ చాలా మంది వీకెండ్ టైంలో అలా స్పెండ్ చేయడానికి వచ్చి ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో అలా తీసుకుంటారు అనమాట, హైర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ చూసారా ఎంత కాస్ట్లీ ఉంటాయో. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఇప్పుడు చాలా డిమాండ్ ఉంటాయి. స్టాప్స్ అన్ని కూడా ఆగుతున్నారు ఇప్పుడు. చూస్తున్నారా ఎంత చిన్న చిన్న బోట్స్ చాలా ఉంటాయి. నేను ఇంకా మీకు చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను. అసలు అయితే ఇవి చాలా దూరంగా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు వీటి ముందు నుంచే వెళ్తాం అనమాట. అదిగోండి చాలా ఇదంతా కూడా చాలా అన్ని పార్క్ చేసుకొని ఉన్నాయి అనమాట. మనం ఏమైనా బుక్ చేసుకుంటే ఏదైనా పార్టీ కోసమో లేదా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు, వీకెండ్స్ అప్పుడు, బర్త్డే పార్టీస్ అప్పుడు ఇవన్నీ కూడా హైర్ చేసుకుంటారు. నేను చెప్పాను కదా. సో అలా హైర్ చేసుకొని మంచి టైం స్పెండ్ చేస్తారు అనమాట. సో పెద్ద కష్టం కూడా ఉండదంట వీటిని అన్ని డ్రైవ్ చేయడము, చాలా ఈజీ అనే చెప్తారు. సో ఈ వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలానే ఉంటాయి అనమాట. ఇక్కడ అన్ని కూడా అవే ఉంటాయి చూడండి. ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ వెళ్తుంది. హౌసెస్ అన్ని కూడా కొన్ని బిలియన్స్ లో ఉంటాయి అనమాట. చాలా కాస్ట్లీ. అసలు మనం ఆ నెంబర్ కూడా మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము, అంత కాస్ట్లీ ఉంటాయి అనమాట. వీటి వాల్యూ ఎందుకు అంటే ఇది వాటర్ ఫ్రంట్. ఇలా బ్యాక్ యార్డ్ లో వాటర్ ఉండి ఇంత మంచి వ్యూ ఉన్నప్పుడు అండ్ సిటీ దగ్గరగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. అసలు చూసారు ఎంత బాగుందో. సార్ అక్కడ ఇంకో పార్టీ బోర్డ్ జరుగుతుంది, పార్టీ హౌస్. సో అట్లా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి అలా చేసుకుంటారు అనమాట. సో హైర్ చేసుకుంటారు ఇలాంటి బోట్స్ అన్ని కూడా. అండ్ ఎక్కువ డే హైర్ ఉంటుంది, లేదా కొన్ని అవర్స్ మనం హైర్ చేసుకోవచ్చు. అలా అన్ని చోట్ల ఉంటాయి అనమాట. సో అందుకే ఎక్కువ వీకెండ్స్ ఈ బోట్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. ఓల్డ్ సిడ్నీ చూడాలి అని అనుకుంటే మాత్రమే ఇలా ఫెరీ ఎక్కినప్పుడే మనం ఓల్డ్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూడగలుగుతాము. సో అన్నీ కూడా చాలా మటుకు ఇంకా ఇక్కడికి రెనోవేట్ చేసేసి ఉన్నాయి. సో కొన్ని కొన్ని అయితే ఇంకా అలానే ఉన్నాయి. ఇది చూసారా, ఇది ఇంకా పాస్ అనమాట. సో కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ చూడాలి అంటే మాత్రం ఫెరీ అయితే చాలా కరెక్ట్ అనమాట. ఒక రౌండ్ వేద్దాము, చుట్టూ చూపిస్తాను మీకు ఎలా ఉందో. చుట్టూ చూపిస్తాను మీకు ఎలా ఉందో ఇప్పుడు.
ఐలాండ్ అన్నమాట. సో ఇక్కడ కూడా క్యాంపెయిన్ చేస్తారు. ఇలా ఇలా మంచిగా అన్ని క్యాంప్స్ పెట్టుకొని, ఇది కూడా ఒక వీకెండ్ బుక్ చేసుకుంటారు అనమాట. అందరు ఫ్రెండ్స్ తో కలిపి ఇక్కడ క్యాంప్ వేసుకొని అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఈ ఐలాండ్, ఇది కూడా ఒక ఐలాండ్ యాక్చువల్ గా. దీనికి రావాలంటే కంపల్సరీ మన బోట్ నుంచి ఫెరీస్ తోనే రావాలన్నమాట, యాక్సెస్ ఉంటుంది. కానీ చాలా మంచి టైం పాస్ అని చెప్తారు యాక్చువల్ గా. అండ్ ఇంకా ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. ఇప్పుడు ఇంకొక స్టాప్ వచ్చేసి ఇంకా తర్వాత అక్కడ నుంచి మనం సిటీకి వెళ్ళిపోతాం. కనిపిస్తుంది కదా ఇక్కడ అంతా, మీరు ఆ వెనకాల అంతా కూడా చూస్తే అంతా కూడా సిటీ బిల్డింగ్స్ అన్నమాట. నేను చెప్పాను కదా క్యాంపింగ్ చేస్తారని, ఇక్కడే అనమాట కుకటో ఐలాండ్. సో ఇక్కడ నుంచి దిగి ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆ క్యాంపెయిన్ ప్లేస్ అన్నమాట. దీని వెనకాల క్యాంపెయిన్ ఉంటుంది. సో ఆ దానికి ఇదొక ఐలాండ్. దీనికి రావాలి అంటే ఓన్లీ ఫెరీస్ నుంచే రాగలుగుతాం అనమాట. సో అందరు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నట్టున్నారు. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఐలాండ్ అని అంటారు. సో ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంకా ఇక్కడ సిటీకి. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ సిటీ అనమాట. చాలా స్పీడ్ గా వెళ్తుంది. సో నాకు అసలు పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు. సో ఇక్కడ ఇల్లులు, ఆ వెనకాల పార్కింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళ చిన్న బోట్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఉంటుంది అనమాట. అన్ని హౌసెస్ కి ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి హార్బర్ బ్రిడ్జ్. చూడడానికి చాలా మంది వస్తారు ఫెరీస్ నుంచి. అండ్ ఇక్కడ వ్యూ మాత్రం చాలా అదిరిపోతుంది అండి, నిజంగా చెప్తున్నాను. మీకు చూపిస్తున్నాను. మనం బ్రిడ్జ్ కింద నుంచి వస్తాం అనమాట. అన్నిటికంటే పెద్దది క్రౌన్ బిల్డింగ్ అంటారు అనమాట. సో దాని పక్కన అన్ని చాలా ఆఫీస్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మన ఒపేరా హౌస్ దగ్గర నుంచి మనం చూసినప్పుడు కనిపించే వ్యూ ఈ బిల్డింగ్స్ అనమాట. ఇక్కడ ఇంకొక స్టాప్ ఉంది. సో అది ఎక్కిన తర్వాత మనం అటు వెళ్తాము. వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి మనం అన్ని బిల్డింగ్స్ అన్ని క్లియర్ గా చూడొచ్చు. అసలు మనం లాస్ట్ స్టాప్ లో దిగిన తర్వాత కూడా మనకి ఈ బిల్డింగ్స్ నేను చూపిస్తాను, మీకు ఇవే కనిపిస్తాయి. ఇటు పక్కన సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఉంది. అండ్ ఇటు పక్కన మొత్తం అంతా కూడా ల్యాండ్స్కేప్ అనమాట. చాలా బాగుంటది వ్యూ. నాకు తెలీదు మీకు వినిపిస్తుందో లేదో అని, కానీ చాలా ఎండగా ఉంది. అయినా ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు బిల్డింగ్స్ అన్ని దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇందాక మనం దూరం నుంచి చూసాం కదా, దగ్గరగా కనిపిస్తున్నాయి అవన్నీ. ఇదిగోండి, ఇక్కడ మనం ఇప్పుడు దగ్గరకు వచ్చాము, అందుకే ఎంత క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ చాలా క్లియర్ గా ఉన్నాయి. అండ్ ఇది క్రౌన్ బిల్డింగ్ అంటారు అనమాట. అన్నిటికంటే హైట్ గా ఉంది కదా, క్రౌన్ బిల్డింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా పక్క పక్కన కూడా చాలా కసినో అవన్నీ కూడా ఉంటాయి. అండ్ చాలా చిన్న చిన్న మాల్స్ కానీ బ్యాంక్స్ కానీ ఆఫీసెస్ చాలా మటుకు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్. అండ్ దాని పక్కన అక్కడ ఒపేరా హౌస్ అండ్ సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఉంటుంది. వెళ్దాం, మనం అటు కూడా వెళ్దాం. ఇక్కడ ఒక స్టాప్ ఉంది. సో అది అయిపోయాక పని ఇది మాత్రం ఇక్కడ దగ్గర నుంచి మనం చాలా బాగా చూడొచ్చు.
సో ఇక్కడ మనం ఒక స్టాప్ కి వచ్చాము అండ్ ఇంకా దగ్గర నుంచి చూసారా ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. ఓ, ఇదైతే ఇంకా పెద్దగా కనిపిస్తుంది దగ్గర నుంచి. చాలా మంది ఇక్కడ దిగిపోతారు. అండ్ ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా అన్ని పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉంటాయి. ఇంకొన్ని అయితే ఇక్కడ కొంచెం అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ చాలా కాస్ట్లీ ఉంటాయి అపార్ట్మెంట్స్ రెంట్ తీసుకోవాలన్నా కూడా. సో అందరూ ఆల్మోస్ట్ ఒక 1 day 2 days అలా బుక్ చేసుకోవడానికి ఉంటాయి యాక్చువల్గా అవి ఎయిర్బిఎన్బి లాగా. అండ్ ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అవి అన్నింటిలో కూడా ఇంకా ఆఫీసెస్ అనమాట. అక్కడ ఇంకొక పార్టీ బోర్డు జరుగుతుంది చూసారా, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పార్టీ బోర్డు అనమాట. ఆఫీస్ పార్టీస్ కి కానీ లేదా ఇలా ఇండివిజువల్ ఎవరైనా మ్యారేజ్ వెడ్డింగ్స్ కి కానీ అలాంటి వాటికి బుక్ చేసుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు అట్లా వెళ్తున్నాము, చూద్దాం. బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్తాం అనమాట. అందరు కూడా ఇక్కడ బయటకు వచ్చేసుకున్నారు. సో చాలా రష్గా ఉంది అనమాట స్పాట్. చూద్దాం ఎంత నుంచి చూపిస్తాను ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా అది ఇదిగోండి ఇలా బ్రిడ్జ్ మొత్తం సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్తాం అనమాట. సో ఇంత దగ్గర నుంచి చూసే ఆప్షన్ మనకి అసలు ఎక్కడ ఏది కూడా రాదు. సో ఓన్లీ ఫెరీస్ లోనే. అండ్ మీరు చూస్తున్నారు కదా మనం ఆల్మోస్ట్ అది ఇంకొక పార్టీ బోట్ అనమాట. సో చూస్తున్నారు కదా దాని బ్రిడ్జ్ కింద నుంచి ఇప్పుడు మనం వచ్చేసాము. అండ్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఓషన్ లో ఉన్నట్టే అనమాట. అండ్ ఇక్కడ ఒపేరా హౌస్. సో ఈ బ్యూటిఫుల్ వ్యూ మనకి ఎక్కడ చూసినా కూడా ఇంత నీట్ క్లియర్ వ్యూ అయితే రాదు. అండ్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఓషన్ లో ఉన్నట్టే, అందుకే వేవ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చూసారా ఇది సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ చిన్న చిన్న యాచ్ కానీ లేదా బోట్స్ కానీ ఇంకొకరిని వేరే ఫెరీస్ కానీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒపేరా హౌస్. ఇంత మంచి వ్యూ మనం అసలు ఇంకెక్కడ కూడా మనం చూడము. అండ్ ఇక్కడ బొటానికల్ గార్డెన్ ఉంటుంది. సో ఈ వ్యూ కోసం చాలా మంది వస్తుంటారు చూడడానికి. ఇది ఒక మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. చూస్తున్నారు ఇక్కడ ఇంకొక చాలా పెద్ద పెద్ద ఫెరీస్ కూడా వస్తున్నాయి. నేను డ్రాప్ చేసి మళ్ళీ వేరే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నట్టున్నాయి. అండ్ ఇట్స్ ఇలా ఉంటాయి యాక్చువల్గా 2 levels ఉంటాయి మనం, కానీ మనం ఎక్కింది ఒక 1 level అనమాట. అందుకే చాలా చిన్నది. ఇది 2 levels ఫెరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి యూజ్ చేస్తారు. కానీ దాని పక్కన ఇంకోటి వెళ్తుంది కదా, అది మాత్రం ప్రైవేట్ బోట్ అనమాట. మనం దానికి ఏదైనా పార్టీస్ కి మాత్రమే బుక్ చేసుకుంటాము. అండ్ ఇక్కడంతా కూడా బిల్డింగ్స్ అన్ని ఇవన్నీ ఉంటాయి. పక్కన అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఇది బొటానికల్ గార్డెన్. దాని పక్కన ఇక్కడే ఒపేరా హౌస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఎన్నిసార్లు చూసినా నిజం చెప్తున్నా అసలు బోర్ కొట్టదండి ఇదైతే. చూస్తున్నారు కదా ఇక్కడ సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్, ఇలా టర్న్ అవుతే సిడ్నీ ఒపేరా హౌస్. అండ్ ఇంకా చుట్టుపక్కల అంతా కూడా మనం ఇంకా ఫెరీ ఇంకా ఆగలేదు, ఇంకా వేరే ఫెరీస్ ఉన్నట్టున్నాయి. సో వాటిని అవన్నీ మనకి ప్లేస్ దొరికిన తర్వాత మనల్ని తీసుకొని వెళ్తారు. సో ఇది అనమాట. ఇంకా మంచిగా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. నన్ను అడిగి ఇది మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. సో ఎప్పుడైనా కానీ ఎవరైనా సిడ్నీకి వస్తే కంపల్సరీగా ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒపేరా హౌస్ ఉంది. అండ్ ఇక్కడేమో ఫెరీలో ఉన్నా నేను. ఇక్కడేమో పెద్ద క్రూజ్ ఉంది, అది నాకు క్యాప్చర్ చేయడానికి రావట్లేదు సార్. పెద్ద క్రూజ్ ఉంది ఇక్కడ. అండ్ ఇటు సైడ్ తిరిగితేనేమో హార్బర్ బ్రిడ్జ్. ఇటు ఇలా రౌండ్ చూస్తుంది, లోపల ఎలా ఉంటుందో కూడా చూపించాను. సో ఇక్కడే అనమాట క్రూజ్ ఎక్కేది ప్లేస్ కూడా. సో ఎంత పెద్దగా ఉంది చూసారా, ఎంత పెద్దగా ఉందో. సో అదనమాట ఇక్కడ క్రూజెస్ అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. డిపార్చర్స్ ఉంటాయి క్రూజెస్కి. సో అందుకని ఇక్కడే నుంచి వెళ్ళాలనుకుంటా ఇక్కడ ఉన్నాము. అండ్ ఇప్పుడు మన స్టాప్ వచ్చేసింది, ఇప్పుడు మనం దిగిపోతాం.
ఇదిగోండి ఇక్కడ మన స్టాప్ వచ్చేసింది సర్కులర్ కే అంటారు అనమాట దీన్ని, సర్కులర్ కే వాక్. సో ఇక్కడికి ఇలా 1 2 3 4 5 7 వరకు ఉంటాయి ఆల్మోస్ట్. సో అంటే ఒక్కొక్క డైరెక్షన్ లో వెళ్ళే ఫెరీస్ అని ఒక్కొక్క దగ్గర ఆగుతాయి అనమాట. ఇది అన్నిటికంటే చాలా పెద్ద ఫెరీ స్టాప్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మన స్టాప్ వచ్చేసింది, మనం వెళ్దాం పదండి. అది కూడా మనం దూరం నుంచి చూసిన బిల్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఆగుతాయి. ఇప్పుడు అందరూ ఇప్పుడు దిగడానికి వెళ్తున్నారు. సో అందరూ దిగిపోతున్నారు ఇంకా. సో దిగిపోయే టైం అయింది, మన స్టాప్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ అంతా డిఫరెంట్ కలర్స్ సీన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మన స్టాప్ వచ్చేసింది, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళడానికి కూడా రెడీ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ ఎక్కే వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. మనం ఇందాక వాటర్ చూసినది అనమాట ఇక్కడ కూడా. ఇప్పుడే మనం ఫెరీ దిగేసి వచ్చేసాం అనమాట. సో మళ్ళీ మనం బయటికి వెళ్ళడానికి ఇది యూజ్ చేసి మనం బయటికి వెళ్ళగలుగుతాము. సో చూపిస్తాను మీకు. ఇక్కడ ఇలా ఉంటాయి అనమాట. ఇది మళ్ళీ పెట్టేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం వెళ్తాము. సో ఇప్పుడే బయటకు వచ్చేసాం అనమాట. చూడ్డానికి నార్మల్ ఫెరీలో వాటర్లో వెళ్తున్నట్టే ఉంటుంది, కానీ చాలా ఎండగా ఉంది అసలు. బయట మాత్రం చాలా ఆల్మోస్ట్ 38 degrees ఉంది. మనం అనుకుంటాం 38 degrees అయినా అని, కానీ బయట కంట్రీలో 38 degrees అంటే ఆల్మోస్ట్ దగ్గరగా 49 degrees, మన ఇండియాలో 49 degrees లాగా ఉంటుంది అనమాట. చాలా వేడిగా ఉంటుంది. అండ్ ఇప్పటికైతే మేము బయటకు వచ్చేసాము. ఫెరీ స్టేషన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా కనిపిస్తాయి అనమాట. సో ఒక్కొక్క స్టేషన్ లాగా ఉంటుంది. సో నెంబర్స్ బట్టి మనం వెళ్ళాలి. అక్కడ 3, ఇక్కడ ముందుకు వెళ్తే 2, అండ్ ఇప్పుడు మనం దిగింది 4. సో అట్లా 5 చాలా డిఫరెంట్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎక్కడ దిగి బయటికి వస్తామనేది మనకి తెలియదు, వాళ్ళకి సిగ్నల్ ఉంటుంది. సో ఇక్కడే ఆల్మోస్ట్ అన్ని ఫెరీస్ ఇక్కడే లాస్ట్ స్టాప్స్ అన్ని ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా కూడా అన్నిటికీ లాస్ట్ స్టాప్. అండ్ ఇక్కడ మనం క్రూజ్ చూడగలుగుతాం. దాని పక్కన సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఉంటుంది. మీరు కనుక నా సిడ్నీ ట్రాన్స్పోర్ట్ సిరీస్ కనుక ఫాలో అవుతుంటే నేను ఆల్రెడీ ఈ కార్డ్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అనే వాటి గురించి నేను క్లియర్గా చెప్పాను. సో ఈ కార్డ్ యూజ్ చేసే, ఇది ఓపెల్ కార్డ్ అంటారు. సో ఈ కార్డ్ యూజ్ చేసే మనం ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిడ్నీలో NSW వైడ్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలన్నా కానీ ఈ దీంతో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ కార్డ్ యూజ్ చేసే నేను బయటికి వచ్చాను. ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కమెంట్స్ లో చెప్పండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ఫెరీ రైడ్స్ సిడ్నీలో ఎవరైనా సిడ్నీలో ఇంకా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ షేర్. అండ్ ఛానల్కి కనుక ఫస్ట్ టైం వస్తుంటే ప్రియాంక కిరణ్ వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకేం నచ్చిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. బాయ్.